అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇప్పుడు మనం మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో భాగంగా మెకానికల్ బ్రాంచ్లో అయితే ఉన్నామండి. సో ఈ మెకానికల్ బ్రాంచ్లో ఇప్పుడు మనం మెటల్ కటింగ్ అండ్ మిషన్ టూల్స్ సంబంధించిన ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అయితే చూసారు కదా. సో ఈ ఎక్విప్మెంట్స్లో మనం ఏంటంటే కటింగ్ చేస్తామండి. సో కటింగ్ సంబంధించిన ఏదైనా మెటల్కి సంబంధించిన కటింగ్ చేయాలంటే సో ఈ ల్యాబ్లో అయితే చేస్తారు. సో దానికి సంబంధించిన మిషన్ టూల్స్, ఇవన్నీ టూల్స్ అంటే కటింగ్ టూల్స్. సో ఒకసారి విజువల్ పరంగా అయితే ఇవన్నీ చూడండి. సో ఇవి కటింగ్ చేసే టూల్స్. సో అక్కడ కొత్త ఎక్విప్మెంట్స్ కూడా అరేంజ్ చేశారండి ఈ ల్యాబ్లో. సో ఇక్కడ చూడండి, హారిజంటల్ డ్రిల్లింగ్ మిషన్ అండి ఇది రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అండి. ఇక్కడ డ్రిల్లింగ్ సంబంధించిన ఏదైనా ఉంటే ఇక్కడ చేసుకుంటారు. సో ఇది న్యూ ఎక్విప్మెంట్ అండి, ఇంకా ఓపెన్ కూడా లేదు. సో ఇప్పుడు మనం అప్లైడ్ థర్మోడైనమిక్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఇది మెకానికల్ బ్రాంచ్కి సంబంధించిన ల్యాబ్. సో ఇక్కడ కూడా మనకి ఎక్విప్మెంట్ అంతా చాలా న్యూ ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ ఉందండి. సో మీరు ఒకసారి విజువల్ పరంగా చూడొచ్చు ఇదంతా. అప్లైడ్ థర్మోడైనమిక్స్ ల్యాబ్ ఇది. సో ఈ ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఒకసారి చూడండి విజువల్ పరంగా. సో చాలా వెల్ ఎక్విప్డ్ అయితే ఇక్కడ ఉంది. సో న్యూ ఎక్విప్మెంట్ అండి ఇదంతా. మెకానికల్ బ్రాంచ్కి సంబంధించిన స్ట్రెంత్ టెస్టింగ్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్లో మనకి మెయిన్ ఎక్విప్మెంట్ వచ్చేసి యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అండి. సో ఈ మిషన్ ద్వారా మనకి ఏదైనా సాయిల్ టెస్టింగ్ లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ ల్యాబ్ ఏంటంటే మనకి సో మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచ్కి కలిపి అయితే ఈ ల్యాబ్ ఉంటుందండి. బోత్ స్టూడెంట్స్ ల్యాబ్ అనేది యూజ్ చేసుకుంటారు. సో ఒకసారి ల్యాబ్ని విజువల్ పరంగా అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మెకానికల్ బ్రాంచ్కి సంబంధించిన హైడ్రాలిక్ మిషన్ ల్యాబ్ అండి ఇది. సో ఈ ల్యాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామంట విజువల్ పరంగా. సో ఇది చూసారు కదండి, ఇది బేసిక్ ఏంటంటే సివిల్స్కి మెకానికల్కి కామన్ ల్యాబ్ అండి ఇది. సో ఎక్విప్మెంట్ చూసారు కదండి, ఇక్కడ మనము పంపుకు సంబంధించిన ఏదైనా మోటార్స్, పంపుకు సంబంధించిన వాటర్ లెవెల్స్ ఇవన్నీ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది సో మనకి స్టూడెంట్స్కి ఒక సెకండ్ ఇయర్ నుంచే ఇక్కడ అంతా మొత్తం ప్రిపేర్ చేస్తారండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ సర్క్యూట్స్ అండి, మన సర్క్యూట్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇదంతా. సో అక్కడ చూసుకున్నట్టయితే మనకి పంపు, మోటార్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అక్కడ ఉంది. సో వాళ్ళు లైవ్గా ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. సో ఎలా మనము చేస్తాం